వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అదే గాయస్ ఇప్పుడైతే క్రికెట్ ఆడడానికి వచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. క్రికెట్ ఆడుతున్నాడా కనిపిస్తారు. క్రికెట్ ఆడుతారు, ముగ్గురమే ఉన్నాం, ఎక్కువ మంది లేరు. అయితే ఒకటి మా ఇంటి సైడ్ ట్యూషన్ ఇంటికి ఇప్పుడు వీడిని ట్యూషన్ దగ్గర దింపేసి నేను కూడా ఇంటికి వెళ్ళిపోతా గాయస్. ఇద్దరం కలిసి పోతున్నాము. అలా క్రికెట్ ఆడినాం అయిపోయింది, ఇంకా ఆడుతూనే ఉన్నారు వాళ్ళు. గాయస్ వస్తున్న దారిలో అయితే మా కైట్ అయితే పడ్డది. ఇగో ఇడికి కైట్ పడ్డది గాయస్. ఫుల్ డోర్లో దొరికింది. ఇగో ఎల్లో కలర్ కైట్ దొరికింది గాయస్ నాకైతే రోడ్ మీద. మంచిగా ఉంది, ఎగిరేద్దాం దీన్ని కూడా. తీసుకోరా మాంజా తీసుకో. అయితే కైట్ పడ్డది తెలియగానే మా గల్లీ వాడు ఒకడు వెనకాల గల్లీ కురికొచ్చింది అప్పుడే. సో గాయస్ అయితే మా స్కూల్ ఉంది దూరంగా. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఒక హనుమాన్ టెంపుల్. ఓ బూదంపా ఇగో మనోడు చుట్టుకుంటుండు మాంజ కావాలని. అయితే దొరికింది. అరే ఇద్దరు క్యా కర్ రా రే, కైట్ కి లే ఆయే. ఇంకైతే ట్యూషన్కి టైం అయింది, ట్యూషన్ పోతుంది. 5:42 అవుతుంది టైము. నేను ట్యూషన్ దగ్గర దింపేసి నేను కూడా ఇంటికి వెళ్ళిపోతా గాయస్. రోడ్ల మీద కైట్లు ఎగరేస్తుంది. ఇంకా తెలివి లేకుంటే ట్యూషన్ పోరా అంటే రోడ్ల మీద కైట్ ఎగరేస్తుంది గాయస్. అదో పైన ఎగరేస్తుంది ఆడ. ఏ ఆపరా చుట్టుకోను టైం పాస్ అవుతుంది అందరు. ట్యూషన్ పోయి కూడా ఏం చదవదు, టైం పాస్ అవుతుంది గాయస్. ట్యూషన్ పోయి చదవటం లేక ట్యూషన్ పోతాడు కానీ చదవడు చేయడు. అవు ఈడు సంతోషం. ఈడు వచ్చిండు ఇంకోడు, రోడ్ల మీద కలుస్తా ఉంటారు. రోడ్ల మీద కోసం కూడా కలుస్తాడు దోస్తాలు. ఇంకోడైతే కలిసిండు రోడ్డు మీద పోతుంటే. ఇక ఇంకోడు ఆడు కూడా ట్యూషన్ పోతారు. అందరు 6 మంత్స్ లేక ట్యూషన్ పోతారు అని పోరు, చదవరు. ఇవ్వండి ఎటు పోతున్నారా ట్యూషన్ ఏడమి ట్యూషన్ చెప్పురా, ట్యూషన్ చెప్పు. ఇక్కడ ఏడుందో చెప్పండి, చెప్తలేడు గాయస్. ఏడో చెప్పండి ట్యూషన్. తింటుండు ఓరోడు. ఇంకా ట్యూషన్ అయితే దగ్గర వచ్చింది, నేను ట్యూషన్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాను నేను. ఇంకోటి వచ్చిండు మళ్ళీ, ఈడు కూడా నా తోడు వచ్చిండు. ఎందుకు వచ్చిండో మా అంటే తెలియదు. కానీ ట్యూషన్ దగ్గర దింపేసి వెళ్ళిపోతా గాయస్. ఒక ముందలా కలిగిన ట్యూషన్. ఇక భవానీ నగర్ అంట, రోడ్ నెంబర్ 9లా. కైట్ తీసుకొని ట్యూషన్ పోతుంది. టీచర్ ట్యూషన్ అనుకోని నీకు ఫుల్గా కొడుతుంది. ఇక ఆల్మోస్ట్ ట్యూషన్ దాకా వచ్చేసినాం. ఇక ఈయనే ఉంది ట్యూషన్ ముందరనే ఇక్కడ. ఇక మొత్తం గ్యాంగ్ మొత్తం ఉంది గాయస్. ఇక్కడ అందరు వెళ్ళి గాయస్. మనీ బ్లాగ్స్ రా. సో ఇదే ట్యూషన్. టీచర్ లేరా ట్యూషన్లా? మర్చుకోరా ఇటు వేరురా. సో గాయస్ నాకైతే ట్యూషన్ వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతున్నా. గాయస్ ఇక్కడ చింటుబాయ్ అనిపించిండు. మంచి షాక్ అయిపోతుందో ఓడిడు ఇట్లా పోతుండ్రు కెమెరాలు పట్టుకొని అని. అరే మా బిల్డింగ్ చిన్నదేరా. వీడు ఇప్పుడు కైట్ చీకటి అయింది, స్ట్రీట్ లైట్ వేసినాక కైట్ ఎగిరిద్దాం అంటుండ్రు. రేపన్నా సండేని ఎగిరిద్దాం. రేపు ఎగిరిద్దాం దా. మా బిల్డింగ్ పైన ఎగిరేద్దాం ఏదో ఒకటి చేసి. ఇప్పుడు ఎగరేస్తాం మా బిల్డింగ్. ఇప్పుడు ఎగరేసలే. ఇప్పుడు మంచి లైట్ లానే చీకటి అయింది. చీకటి అయినాక కైట్ ఎగిరిద్దాం అంటుండేడు. ఇంకేం చెప్పాలేమో అర్థం కావట్లేదు. వాణ్యతోడు దీనికని దాన్ని వదిలేస్తున్నాం. ఇలా 400 ఆడ పైన 4 ఉంది, వదిలేసినాం దాన్ని. కైట్ లేదు దీనికి.
రోడ్ల మీద వస్తుంటే ఫుల్ వాడిని అయితే ట్యూషన్ దగ్గర వదిలేసి వాడిని ట్యూషన్ దగ్గర వదిలేసి వస్తున్నా. చేపల కాలం ఆడు ఈడైతే ఈ మాన్యం కూడా వదిలిపెడతలేడు వీడు. అంట నేను దింపేసి వెళ్ళిపోతా అంటే అక్క వాళ్ళ ఇంటికి పోతాడంట. కానీ అక్క ఉంటే అక్క లేకుండా వస్తా అన్నాడు. కానీ నా ఫోన్ ఎందుకు నా ఫోన్ తీసుకోండి, ఫోన్ ఏమనిపిస్తలేడు వీడు. లోపలికి పోయిండు ఫోన్ తీసుకొని. లేదా బయట కావాలా నాకు కావాలి ఇప్పుడు తీసుకోపోయినాడు. తీసుకోపోరా పోతున్నా మరి సరే మరి పని కూడా ఇంటికి వెళ్ళి. ఇదేనా నువ్వు అన్నది ఆ ఖాళీలో? అక్కరా 5-6 అని వస్తుంది మా దగ్గర. వీడు వెళ్ళిపోతుండు, వీళ్ళు వచ్చారైతే వెళ్ళిపోతుండు. బాయ్రా వీడిని దింపేసి వెళ్ళిపోతున్నా. ఓ పైన ఇద్దరికి అయితే ఎగరేస్తారు, వాళ్ళు రమ్మంటే వస్తలేదు కిందికి. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు.